ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లుప్తంగా పెద్దల సోదరులు ఎంఎస్ఆర్ గారు మాట్లాడాల్సిన కోరు. కాపు జేఏసీ సోదరులందరికీ నమస్కారాలు. మంచి వేదిక ఏర్పాటు చేశారు చంద్ర జనార్దన్ అండ్ మహబాబు గారు. ఈ మధ్య కాపుల గురించి ఉన్నా కానీ విజయవాడలో మేము ఉన్నామంటూ ఒక వేదిక ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు ఒకసారి మనందరం అభినందిస్తాం. తర్వాత ముద్రగడ ఉద్యమం చేసిన తర్వాత చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళింది. రిజర్వేషన్ సాధించడానికి మనందరం కూడా తోడ్పడ్డాం. జేఏసీ ఏర్పడే సంతోషం. అయితే ఈ జేఏసీ మీటింగ్ రోసయ్య గారు ఎమ్మెల్యే అయిన 2 నెలలు పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాయి. ఎన్నికలు 2 నెలల ముందు పెడతాం. మనం పదవి వెళ్ళిపోయే ముందు మన ఎమ్మెల్యేలందరూ పాపం చాలా మంది గెలిచారు. ఇంక 2-3 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. రోసయ్య గారు ఆయన చేతలతో నాకు తెలిసి గ్రామాల్లో ప్రమాణంగా పనిచేశాడు. ఆయన కాపు జేఏసీకి న్యాయం చేశారు అనుకుంటా ఉన్న ఎమ్మెల్యేలు నాకు తెలుసు. ఎందుకంటే అది కొన్ని గ్రామాల్లో అవుట్రేడ్గా రోడ్లు కానీ అక్కడ చాలా మన బెరలి గ్రౌండ్స్ కానీ టెంపుల్స్ కానీ వాళ్ళందరూ నేను తిరుగుతున్నాను కాబట్టి ఆ గ్రామాల్లో చూసి ప్రత్యేక రోసయ్య గారిని అభినందిస్తున్నాను. ఎమ్మెల్యేగా న్యాయం చేశాడు కాపు జేఏసీ తరఫున పార్టీ పరంగా మనం మాట్లాడుతున్నాం. అయితే ఏంటంటే ఈ మీటింగ్ మనం పార్టీ మన వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత 2-3 నెలల్లో పెట్టుకుని ఒత్తిడి చేస్తే వాళ్ళు వాళ్ళ నాయకత్వం మీద ఎవరైనా చేసేవాళ్ళని మనం చేసుకుంటాం. ఇప్పుడు మనం ఎన్నికకి వచ్చాం ఎలక్షన్కి అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా మీటింగ్ పెట్టారంటే మళ్ళీ ఏదైనా ఒప్పుకోవడం అనుకుంటారు. నేను రాము గారు చాలా అద్భుతంగా గుంటూరులో పెట్టాడు. ఊహించిన విధంగా జనం వచ్చారు. దానికి కూడా ఒక మీడియా ఛానల్ వాళ్ళు ముసిగేశారు. తాడేపల్లి ప్యాలెస్ అంటే వచ్చిందట. అది ఎంతో ఎంజాయ్ చెప్పారు. అందరూ కలిసి అందరూ అన్ని పార్టీలో ఉన్నాం మనం ఇక్కడ. అంటే మీడియా గురించి చూస్తున్నా ఆ రోజు ఉద్యమం మనం మీడియా పెట్టాం కాబట్టి అద్భుతంగా ఎంతమంది జనాన్ని గ్యాదర్ చేయగలిగాం. నేను ఎన్నో ఇబ్బందులు పెట్టాను, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బందులు పెట్టాను. అయినా మళ్ళీ ఇక్కడ నోవాడల్ ఎదురుగా నంబర్ ఛానల్ మళ్ళీ 15 రోజుల్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తాం. మీ అందరూ తెలియజేస్తాం. నోవాడల్ ఎదురుగా ప్రమాణం తయారవుతుంది. మనం వెనకడ వేయట్లా కార్పొరేట్. సరే, ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎజెండాలో రిజర్వేషన్లు నా తెలిసిన రావండి. అవి గుర్తుదే అవ్వలేదు. ఉన్నవాడు మాట్లాడుతుంది. రాజ్యాంగం కోసం మనం పోరాడదామంటే మన రోసయ్య గారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ఆకుల రామకృష్ణ గారు, ప్రకాష్ గారు వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు. మన రామాదేవి గారు వీళ్ళందరూ కూడా మన జనసేనలో ఉన్నారు. మన దగ్గర నుంచి వచ్చారు సోదరులు రాయలసీమ నుంచి చంద్రశేఖర్. అయితే నా ఉద్దేశం ఏంటంటే నా సూచన ఏమే ఉండాలి, అన్నీ ఉండాలి. నిజానికి చెప్పండి. రిజర్వేషన్ రావు ఎవరు మనం ఎందుకు పోరాట. ఆ రోజు 10 లక్షల మంది మన జనాభా వెళ్ళాము. ఆ రోజు డైరెక్ట్ గా మన సీఎం ఇప్పుడు సీఎం గారు చెప్పేశారు ఇవ్వలేమో సాధ్యం కాదు, కేంద్రం చెబుతున్నాము. మళ్ళీ పోరాటం ఎక్కడ చేస్తాం చెప్పండి. ఎంతమంది మనం రోడ్డు అరుచుకుందాం. రోడ్డు చుట్టూ తిరిగాం మేము. ఒక్క రానా ఒక అధికార పార్టీ ఉన్న మంత్రికి నేను ఫోన్ చేసి ఏంటమ్మా ఆ రోజు మా ఊళ్ళో మీ అందరూ మాట్లాడారు అంటే ఏం చేయాలయా మీ అందరికి వచ్చి బిర్యానీ ఇవ్వాలన్నా వెనకాలంగా కోర్టులో నలిగిపోయి శిక్ష పడిద్దామని ఒక మా దగ్గర 41 మందిలో ఒకరు సూసైడ్ చేసుకోపోయారు. రాకేష్ గారు కూడా తెలుసు. అంటే గ్రామాలనే మీరు ఉద్యమానికి గారు కాపు తరఫున రైల్వే కేసు పెట్టారు. ఇక మీరు అయిపోయిన తర్వాత మీరు జైలుకి వెళ్తారంటే మళ్ళీ వాటిని రక్షించడానికి తెలుసు. నిన్న సుబ్రహ్మణ్య గారు మన అనంతపురంలో బ్రహ్మాండ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఏమనుకో బ్రహ్మాండం ఎవరో వెళ్ళాం, సక్సెస్ అయింది. 2వ రోజున జేఏసీ హాస్పిటల్ పోయి ఒక పార్టీ గుడి కింద కూర్చొని మనం స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక మన జేఏసీలు పెట్టుకున్న లాభం ఏంటి చెప్పండి. ఇంతమంది మీ అందరూ అనంతపురం వెళ్ళాం. ఏమంటే వచ్చాం కదా సుబ్రహ్మణ్యం గారు, చంద్రశేఖర్ గారు వచ్చాం. తెల్లారేసరికి ఈ జేఏసీలో మాట్లాడిన నాయకుడు కూర్చొని మన కాపుల మీద కట్టాం మళ్ళీ స్టేట్మెంట్. ఇక ఎందుకు మనం ఏకీలేదు చెప్పండి. ఒకటే చెప్తున్నా, అందరూ అన్ని పార్టీలో ఉన్నారు. మనోళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నది బలాన్నిద్దాం. రోసయ్య గారు ఈసారి మంత్రి ఎక్కడ కూడా మనం ప్రయత్నిద్దాం. ఆ పార్టీ వస్తే తెలుగుదేశం వస్తే మనం మన రామకృష్ణ గారికి వీళ్ళందరికీ సీట్లు రావాలా మనం బయట చేద్దాం. దాని గురించి వేరే మాట్లాడలేదు. రెండోది ముఖ్యమంత్రిగా మనోడికి పార్టీ ఇస్తే అవుట్లెట్ గా ఆ పార్టీ కూడా పనిచేద్దాం. కానీ లేదా మనోడి ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం కట్టడిగా ఉండి బీసీలు ఎస్సీలు కాపులు దమ్ముంటే ఒక పార్టీ పెట్టి లేదా మన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకొని అయ్యా అందరూ అంటున్నారు చాలా నేను ఎంత గౌరవ జిల్లా దగ్గర వచ్చి ఆడుతున్నాడని వచ్చేసరికి అందరూ బాధపడుతున్నారు.
ఎవడు వెళ్ళి ఆయన ఎంతో సపోర్ట్ చేస్తారండి. ఇదంతా కూడా కాపు పెద్దలు ఒకటే చెప్తున్నారండి. పద్మనాభ గారు నా వైసీపీకి వెళ్తున్నారు, పొంగవీటి రాజాగారు వైసీపీ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అంటున్నారు. మనందరం ఏం చేద్దాం, జేఏసీలు మనందరం కట్టుకొని మనందరం పోరాడి డబ్బులు ఖర్చు పెట్టుకొని కేసులు పెట్టించుకొని ఆస్తులు నష్టపోయి మనందరం ఏం చేయాలి? ఒకే ఒకటి ధైర్యంగా వచ్చారండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు రాట్లయిపోయినా రోసి గారు వస్తాండి ఆశ్చర్యపోయి కింద తాతోడు గారే మొబైల్ మన తాతోడు ఉన్నాడు చెప్పబడుతుంది. మరి ఆయన నెక్స్ట్ సీట్ ఇస్తాడు నాకు తెలియదు, కానీ ఎందుకంటే మరి ఆయన వచ్చాయని ఉండేవాడు కారణం. మరి ఏదైనా ఇలాంటి వాళ్ళు తమ్ముగా ఇలాంటి వాళ్ళు ఎత్తుకోవాలంటాము. పార్టీ నాకు సంబంధం లేదండి. నువ్వు గెలిచిన తర్వాత కాపుల కోసం నువ్వేం చేస్తావు, మీటింగ్ పెట్టి చెప్పండి, సంతోషపడతాం. అంతేగాని ఇవన్నీ ఒట్టి మాటలు. నేను మీడియా పరంగా చదువుతున్నా, 20 సంవత్సరాలు దురపరంగా తిరుగుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా రంగాగారితో విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నట్టుగా చదువుతున్నాను. ఇవన్నీ ఒట్టి మాటలు మనం ఏం మాట్లాడుతున్నా, మన రాజ్యాధికారం కోసం మనల్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చేసుకున్న కోసం మనల్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సింది తప్ప వేరే మార్గాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.